రూపాయలు ఆపుతారు. ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఏం హక్కున్నది? మీరెందుకు సాయం చేయరు? ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి 25,000 రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులారా, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు? చెప్పలేదా మీరు? మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు, బాండ్ పేపర్లు వచ్చారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. 100 రోజులు నిండినా వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇది కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ నాయకులారా, ఊకే చిల్లర మాటలు, బోగస్ మాటలు బంద్ పెట్టండి. వడ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీరే చెప్పిండ్రు, మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు. అంటే రైతులు ఎందుకు ఓటేయాలి మీ ప్రభుత్వానికి? నువ్వే చెప్తున్నావు 100 రోజుల నా పాలనకు రెఫరెండం అన్నావు. అంటే మా రైతులు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, నువ్వు ఇస్తానన్న 15,000 రైతు బంధు ఇయ్యనందుకు, నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు 500 బోనస్ ఇయ్యనందుకు, వ్యవసాయ కూలీలకు 12,000 కొట్టినందుకు, కౌలు రైతులకు 15,000 కొట్టినందుకు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. రేపేమంటావు? అన్ని ఎగ్గొట్టినా నాకే వేసింది అన్నవారు రేపు. అందుకే ఇవాళ తెలంగాణ రైతులు, విజ్ఞులైన మా రైతులు, మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చురుకు పెడతారు. మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొనండి, రాజకీయాలు పక్కన పెట్టండి, రైతుల్ని ఆదుకోవడానికి